హలో అందరికీ, ఈవినింగ్స్ టైంలో పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా ఉడకబెట్టిన పొటాటోని స్మాష్ చేసుకొని ఆనియన్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో సాల్ట్ కూడా వేసేసుకొని ఒక ముద్దలాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బియ్యపిండి మైదాపిండి సరిసమానంగా బౌల్లో వేసుకొని వాటర్ పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 బ్రెడ్ పీసెస్ని మిక్సీ జార్లో వేస్తే ఇలా పౌడర్లా వచ్చింది. ఇవి బ్రెడ్ క్రమ్స్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు అలాగే మౌజిటిలో చీజ్ కూడా ఒక 1/2 కప్పు తీసుకోండి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పొటాటో మిశ్రమాన్ని ఇలా బౌల్లా చేసుకొని ప్రెస్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మౌజిటిలో చీజ్ని మధ్యలో పెట్టేసి ఆ చీజ్ అనేది బయటికి రాక బాల్ లాగా చుట్టేసేయండి. ఇప్పుడు ఈ బాల్ని మైదా లిక్విడ్లో ఒక్కసారి డిప్ చేసి తీసేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి బ్రెడ్ క్రమ్స్ అన్నీ ఈ బాల్కి పట్టే విధంగా అంటించేసేయాలి. అన్నీ కూడా ఎక్కడో కూడా మనకి పొడి పొడిగా ఉండకూడదు. మొత్తం బ్రెడ్ క్రమ్స్ అన్నీ ఈ బాల్కి ఈక్వల్గా పట్టించేసేయండి. ఇలా పట్టించిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగతావి కూడా ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి గుంట పునుగుల బాండీలోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అన్నిట్లో వేసి ఈ బాల్స్ని కూడా దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 5 మినిట్స్ వరకు 2 పక్కల తిప్పుతూ వేయించేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఉండే ఈవినింగ్స్ టైంలో ఈ పొటాటో చీజీ బాల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. దీన్ని టమాటో కచప్తో మనం సర్వ్ చేసుకొని ఈ చీజీ బాల్ని 2 భాగాలుగా విభజిస్తే చాలా చీజీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ లేదు కదండి, పిల్లలకి హెల్తీయే. దీని ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, చూడండి.